రైట్. సో వీ ఫినిష్డ్ SEO ఆఫ్ పేజ్ ఆన్ పేజ్ అయిపోయిందండి. 70% వాల్యూ ఉంటుంది, మిగతా 30% ఆఫ్ పేజ్ కావాలి. నిన్నటి క్లాస్ లో మనము లింక్ బిల్డింగ్ అంటే ఏంటి, అసలు బ్యాక్ లింక్ అంటే ఏంది, బ్యాక్ లింక్ వల్ల మనకు పేజ్ ర్యాంక్ ఎలా వస్తుంది, ఎన్ని బ్యాక్ లింక్స్ కి పేజ్ ర్యాంక్ వస్తుందని నేర్చుకున్నాము. సో ఆ బ్యాక్ లింక్ అనేది ఎలా రిక్వెస్ట్ చేయాలి అనేది ఈరోజు నేర్చుకుంటున్నాం. ఓకే, 3 టెక్నిక్స్ ఉన్నాయి ప్రస్తుతానికైతే, ఇంకా మొత్తం 17 టెక్నిక్స్ ఉంటాయి. టుడే విల్ డిస్కస్ అబౌట్ 3 టెక్నిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్స్. మీరు కంపెనీకి వెళ్ళినాక చేసేది ఇదే. సో డైరెక్టరీ సబ్మిషన్, బ్లాగ్ కామెంటింగ్, వెబ్ 2.0. ఈ డైరెక్టరీ సబ్మిషన్ అనే వాడు ఏంటంటే ఏం లేదు, వీళ్ళందరూ కొన్ని ఫేమస్ వెబ్సైట్స్ అంతా ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి వాళ్ళు చెప్తురు, బాబు మేము మీకు బ్యాక్ లింక్స్ ఇవ్వడానికి రెడీ, వచ్చి తీసుకోండి అని అడుగుతారు. మనం ఏం లేదు, వెబ్సైట్కి వెళ్ళి మనము వాడిని రిక్వెస్ట్ చేయాలి, ఇస్తాడు. సో ఇక్కడ అందరికి కూడా ఒక క్వశ్చన్ ఫామ్ అవుతుంది, బ్యాక్ లింక్ వస్తే మనకు లాభము, కానీ వాడికి ఏం లాభము, ఇక్కడ చూద్దాం వాడికి ఏం లాభం అనేది. అయితే నువ్వు ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నావు బ్యాక్ లింక్, అప్పుడు నీకు బ్యాక్ లింక్ వచ్చింది అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్ టు యువర్ వెబ్సైట్ ఈజ్ అ బ్యాక్ లింక్. ఓకే, ఈయనకి ఏమవుతుందండి ఈ లింక్, అప్పుడు నీకు ఇది బ్యాక్ లింక్ అవుతున్నప్పుడు ఈయనకి ఏమవుతుంది, అది ఎవరైనా చెప్పండి. లింక్ వెళ్తుంది కాబట్టి నీకు బ్యాక్ లింక్, నీ పాయింట్ ఆఫ్ వ్యూ బ్యాక్ లింక్, ఈయనకేంటి, నువ్వు ఈయనతో 100 రూపాయలు తీసుకుంటావు, ఇట్స్ అవుట్ బౌండ్ లింక్, అంటే ఈయన వెబ్సైట్ నుంచి అవతలిపోతున్నాడు అవుట్ బౌండ్ లింక్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈయన ఎందుకు ఇస్తాడు, ఆయనకి ఏం లాభము అంటే, ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారండి ఫేమస్ వెబ్సైట్స్ అంతా కూడా, నీకు బ్యాక్ లింక్ ఇస్తారా బాయ్, నాకేంటి పైసలు ఇస్తావా అని అడుగుతాడు అనమాట. సరే మా డబ్బులు ఇవ్వాలి. ఈ కాస్ట్ అనేది సమ్ టైమ్స్ పీపుల్ $5 తీసుకుంటున్నారండి, కానీ ఒక్క బ్యాక్ లింక్ వస్తే మీకు ఎంత పేజ్ ర్యాంక్ వస్తుందండి, హౌ మచ్ పేజ్ ర్యాంక్ యూ విల్ గెట్? ఈయనకు 8 పేజ్ ర్యాంక్ ఉంది అనుకో, నీకు ఎంత వస్తుంది? 4. కానీ చెప్పిన కదా చాలా మంది రిక్వెస్ట్ వచ్చేది 0.001, అంటే $5 ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకుంటుంది $0.001 మాత్రమే, విచ్ ఇస్ నథింగ్. ఒక్క బ్యాక్ లింక్ కి ఏమీ రాదు, గుర్తుపెట్టుకోండి. వన్ మోర్ థింగ్, నవీన్ నీకేమన్నా క్లయింట్ ఇచ్చినా కావాలా నీకు? నీకు ఇవ్వలేదా నేను? సరే ఇస్తానండి, ఎవరైనా స్టూడెంట్ అడిగితే ఇచ్చేస్తాను నీకు, సరేనా? ఓకే రైట్. సో వీడు డబ్బులు అడుగుతుండు, డబ్బులు ఇస్తానే నేను ఇస్తా అంటుండు, కానీ ఎంత వస్తుంది? 0.001. సరే డబ్బులు బాగున్నాడో 1000 బ్యాక్ లింక్ ఉంటాడు అనుకోండి, కానీ మనం పనిచేసే కంపెనీ అంత డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు, కాబట్టి వేస్ట్, డోంట్ బై ఇట్, దానివల్ల మనకు లాసే అనమాట. చెప్పేసి నా దగ్గర డబ్బులు లేవు, ఇస్తే లేకపోతే లేదు. అప్పుడు వీడేమంటాడు, సరే రాబాయ్ నేను ఇస్తా రాబాయ్, నాకు ప్రాబ్లం లేదు, కానీ నువ్వు కూడా నన్ను లింక్ చేయ అంటుండు వీడు, నాకు బ్యాక్ లింక్ అంటుండు. ఎందుకు అడుగుతుండు వీడు బ్యాక్ లింక్? బ్యాక్ లింక్స్ అనేది అందరికి ఇంపార్టెంట్ అనమాట, కరెక్ట్. వాడు బ్యాక్ లింక్ అడుగుతున్నాడు అనమాట, దీన్ని రెసిప్రోకల్ లింకింగ్ అంటారు. ఎవరు సాయిశ్రీ చెప్పింది ఈ టాపిక్? దీన్ని రెసిప్రోకల్ లింక్ అంటారు అనమాట. అంటే నాకు నువ్వు బెనిఫిట్ చేయి, నేను నీకు చూపిస్తా. ఇలా చేస్తావు అనుకో, గూగుల్ అర్థమైంది అనుకో, గూగుల్ కి పీపుల్ ఆర్ ఎక్స్చేంజింగ్ అని గూగుల్ బ్యాన్ చేస్తుంది. కాబట్టి రెసిప్రోకల్ లింకింగ్ కూడా తీసుకోవద్దు అని చెప్పు. నేను పైసలు ఇయ్యను, నేను లింక్ ఇయ్యను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తే లేకపోతే లేదు. అయినా కూడా వాడు నీకు బ్యాక్ లింక్ ఇస్తాడు. ఎందుకోసం అంటే, బ్యాక్ లింక్ కావాలంటే ఫస్ట్ నువ్వు వాని వెబ్సైట్కి వెళ్ళాలి. అంటే ఏంటి, మనకి ట్రాఫిక్ వస్తుంది కదా. అసలు ఫ్రీ అంటేనే చాలా మంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వాని వెబ్సైట్కి వస్తారు. ఒకవేళ గూగుల్ అబ్జర్వ్ చేసింది అనుకో, ట్రాఫిక్ చాలా వస్తుందని, వీని ర్యాంకింగ్స్ పెరిగిపోతాయి. సో అట్లీస్ట్ దానికోసం అని వాడు బ్యాక్ లింక్ ఇస్తాడు. కాకపోతే వీడి యొక్క రూల్ ఏంటంటే, నువ్వు డబ్బులు ఇస్తే 24 hours లో నేను బ్యాక్ లింక్ ఇస్తా. రెసిప్రోకల్ లింక్ అనుకో 48 hours లో నీకు బ్యాక్ లింక్ ఇస్తా. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకో 6 months పడుతుంది.
పర్లేదురా నాయన, ఆరా పైసలు లేవు, ఈ రిస్క్ తీసుకోను, 6 నెలలైనా పర్లేదు, నో ప్రాబ్లం అని చెప్పేసి నీకైతే ఎప్పుడో ఒకసారి అయితే బ్యాక్ లింక్ వస్తుంది. సో డోంట్ గో ఫర్ మనీ, డోంట్ గో ఫర్ రిసిప్రోకల్, గో ఫర్ అ ఫ్రీ వన్ ఓన్లీ. ఓకే సరే, ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ మనం వానికి ఫోన్ చేయము, ఏం లేదు, అంతా ఆన్లైనే అనమాట. అయితే నువ్వు వీని బ్యాక్ లింక్ ఇయ్యమని అడిగినప్పుడు ఏమేం చెప్పాలి వానికి ఇన్ఫర్మేషన్? ఎవరైనా థింక్ చేసి చెప్పండి. మీరు ఎవరినైనా బ్యాక్ లింక్ అడిగేటప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో దట్ యూ కెన్ గివ్ లింక్ టు యూ? నా వెబ్సైట్ యొక్క థీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. థీమా? అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోసమే ఉన్న వెబ్సైట్ ఉంది, మీది నాది దాదాపు ఇంటర్లింక్ సేమ్ కంటెంట్ ఉందని. నీ వెబ్సైట్ ఏందో, మీ మ్యాటర్ ఏందో చెప్తాను అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు నీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఏందో చెప్పాలి కదా సార్, అది ఇంపార్టెంట్. నీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఏందని చెప్పాలి. ఇంకా కంటెంట్ కంటెంట్ మనం అవసరం లేదు, కంటెంట్ ఏమో అవసరం లేదు. కంటెంట్ కంటే ఇంపార్టెంట్ ఏంటి? ఓకే, వర్డ్ ప్రెస్కి వెళ్దాం. వర్డ్ ప్రెస్కి వెళ్తే ఒక అవగాహన వస్తుంది. ఎవరిదైనా ఒక వెబ్సైట్ పేరు చెప్పండి, ఓపెన్ చేస్తా. బ్లాగ్ ఎవరిది? ఎవరిదండి ఇది? దీని ఐడి ఏంది? ODMT బ్లాగ్స్. బ్లాగ్స్ కదా. వినీత. రైట్. సో ఇక్కడ పోస్ట్కి వెళ్దాం. ఆదిపురుష్ అంటున్నాం. ఇక్కడ ఒక అవుట్ బౌండ్ లింక్ ఇచ్చింది. ఇక్కడ మామూలు అవుట్ బౌండ్ లింక్ ఎట్లా ఇస్తామండి? మనం ఇక్కడ ఈ వర్డ్ ని సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ వర్డ్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ లింక్ ఆప్షన్ ఇచ్చి ఆ డెస్టినేషన్ యూఆర్ఎల్ ఇస్తాం మనం. అవునా? అవును సార్. తర్వాత మోస్ట్లీ ఇది ఏది పెడతామండి? ఈ టెక్స్ట్ ఏది పెడతాం? కీవర్డ్ పెడతాం కదా కదా. అంటే నువ్వు ఆదిపురుష్ అంటే మోస్ట్లీ ఆదిపురుష్ రిలేటెడ్ థింగ్స్ ఇస్తాం కదా. ఓకే, సో ఇప్పుడు పబ్లిష్ చేసిన తర్వాత ఎవరైనా ఆ కీవర్డ్ పైన క్లిక్ చేస్తే ఆ యూఆర్ఎల్కి వెళ్తారు అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, నాకు కర్నూల్ క్యాప్స్ అని ఒక వెబ్సైట్ ఉండే. ఈ వెబ్సైట్ టాప్ లో రాలేదు, 80 పొజిషన్లు వస్తుంటే నేను బ్యాక్ లింక్ తెచ్చుకునేటప్పుడు చాలా మందితో నేను బ్యాక్ లింక్ తెచ్చుకున్నా. ఆ తెచ్చుకునేటప్పుడు ఏమని చేసిన అంటే అందరినీ కూడా వాళ్ళ వెబ్సైట్ లో ఏదో ఒక వర్డ్ కి సెలెక్ట్ చేసుకోవాలి కదా, చేసుకొని లింక్ ఇవ్వాలి కదా. లింక్ ఏమో నా యూఆర్ఎల్ ఇస్తారు, కానీ ఏ వర్డ్స్ ఏ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి? వాళ్ళకి ఏమని చెప్పిన అంటే క్యాప్స్ ఇన్ కర్నూల్ ఈ వర్డ్ సెలెక్ట్ చేసుకోండి, వేసుకొని నాకు ఇవ్వండి. అంటే ఎవరైనా దీనిపైన క్లిక్ చేసినా అది రాగలేదు. లేదంటే గూగుల్ అబ్జర్వ్ చేయాలి, క్యాప్స్ ఇన్ కర్నూల్ అనే వర్డ్ కి నాకు బ్యాక్ లింక్స్ వస్తున్నాయి. సో ఆటోమేటిక్ గా ఆ కీవర్డ్ టాప్ వస్తా. ఈ కీవర్డ్ ని యాంకర్ టెక్స్ట్ అంటారు. ప్రస్తుతానికి ఆదిపురుష్ అనే మూవీలో ఆదిపురుష్ అనే వర్డ్ కు తను లింక్ ఇచ్చింది. ఈ టెక్స్ట్ ఉందా, ఈ టెక్స్ట్ క్లికబుల్ టెక్స్ట్ అండి. మీరు ఒకసారి చూస్తే నేను ఓపెన్ చేస్తా, ఇదంతా నార్మల్ టెక్స్ట్ అండి. కానీ ఆదిపురుష్ మాత్రం చూడండి క్లికబుల్ టెక్స్ట్. దీన్నే యాంకర్ టెక్స్ట్ అంటారు. యాంకర్ టెక్స్ట్ అంటారు. అది క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? దాన్ని యాంకర్ లింక్ అంటారు. ఇక్కడికి వెళ్తుంది. సో నువ్వు బ్యాక్ లింక్ తీసుకోవడమే ఇంపార్టెంట్ కాదు, ఏ వర్డ్ కి ఏ యాంకర్ టెక్స్ట్ కు నీకు బ్యాక్ లింక్ వస్తుందో అది కూడా ఇంపార్టెంట్. కాబట్టి నీ యూఆర్ఎల్ ఏందో చెప్పాలి, తర్వాత యాంకర్ టెక్స్ట్ అనేది ఏంటో కూడా చెప్పాలి ఆయనకు. 2 తర్వాత నీ పేరేంది, నీ ఈమెయిల్ ఐడి ఏంది కూడా చెప్పాలి. ఎందుకంటే ఒకసారి లింక్ అప్రూవ్ అయినాక ఆయనకి మెయిల్ చేస్తాడు, బాబు లక్ష్మణ ఇది చూడు అని చెప్పేస్తాడు అనమాట. అందుకోసం అనుకోసం. సో బ్యాక్ లింక్స్ అనేది రిక్వెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత HTML లో ఇప్పుడు వర్డ్ ప్రెస్ లో అయితే ఈ విధంగా వర్డ్ సెలెక్ట్ చేసుకొని లింక్ ఇస్తాం మనం. HTML లో ఎట్లా ఇస్తారు అంటే బ్యాక్ లింక్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ahref = destination URL
డిజిటల్ మార్కెటింగ్ దీని అర్థం ఏంటంటే ఇది యాంకర్ టెక్స్ట్. ఎవరైనా దీనిపైన క్లిక్ చేస్తే ఈ URL కి వెళ్ళాలి. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది యాంకర్ టెక్స్ట్. ఈ https odmt.in కదా, ఎక్కడికి వెళ్తుందో దాని యాంకర్ లింక్ అంటారు. ఈ ఏ ఉంది కదా దాని యాంకర్ ట్యాగ్ అంటారు. HTML మొత్తం ట్యాగ్స్ కదా, ఆ ట్యాగ్స్ లో ఉంటుంది. HTML పీపుల్ ఇలా ఇస్తారు. ఓవరాల్ గా మీరు ఎప్పుడైనా బ్యాక్ లింక్ అడిగేటప్పుడు కస్టమర్ కి ఈ వెబ్సైట్ ఓనర్ కి మీ వెబ్సైట్ URL ఎందుకు చెప్పాలి, యాంకర్ టెక్స్ట్ ఏం చెప్పాలా, మీ పేరు మీ ఈమెయిల్ ఐడి చెప్పాలి. తర్వాత సబ్మిట్ కొట్టాలి. తర్వాత ఆయన చెక్ చేసుకొని, ఆయన చాలా మంది రిక్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి ఫ్రీ టైం దొరికినప్పుడు అప్రూవ్ చేస్తాడు. అప్పుడు మీకు పర్మనెంట్ గా బ్యాక్ లింక్ వచ్చేస్తుంది. చాలా మంది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆదిపురుష్ అనే కీవర్డ్ కి అస్యూమ్ దట్ ODMT అనే ఇక్కడ ODMT అనే దానికి నేను లింక్ ఇచ్చానండి. ఓకే, ఇక్కడ చూద్దాం. తీసాను చూడండి, లక్ష్మణ్ అని కొడితే అది ODMT.inకి వెళ్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక కస్టమర్ వచ్చేసి ఈ లక్ష్మణ్ మీద క్లిక్ చేస్తే ODMTకి వెళ్తుంది అంటే అది క్లిక్ చేస్తేనే బ్యాక్ లింక్ అంటారా, క్లిక్ చేయకుండా కూడా బ్యాక్ లింకా? కస్టమర్ క్లిక్ చేస్తే వెళ్ళిపోయిండు, అది క్లిక్ చేస్తేనే బ్యాక్ లింక్ అంటారా, క్లిక్ చేయకపోయినా కూడా బ్యాక్ లింకా? క్లిక్ చేయకపోయినా కూడా బ్యాక్ లింక్. అది గుర్తు పెట్టుకోండి. చాలా స్టూడెంట్స్ ఏమనుకుంటారు, సార్ ఇక్కడికి వచ్చి ఎవరు క్లిక్ చేస్తారు సార్ అంటే, వాడు క్లిక్ చేసినా చేయకపోయినా మనకు సంబంధమే లేదు. ఈ సంబంధం అంతా గూగుల్ తోటి, మన పరిశాన్ అంతా గూగుల్ అబ్జర్వ్ చేసిపోతుంది. ఒకవేళ కస్టమర్ క్లిక్ చేసిన అనుకో నీకు బోనస్ ట్రాఫిక్ వస్తుంది, కానీ వాడు క్లిక్ చేయకపోయినా కూడా నీకు అది ఒక బ్యాక్ లింక్ కిందకి కన్సిడర్ అవుతుంది. కీప్ ఇన్ మైండ్. దట్స్ ఇట్. వీఆర్ రెడీ నౌ. విల్ గో ఫర్ అ డైరెక్టరీ సబ్మిషన్. సో డైరెక్టరీ సబ్మిషన్ చేసే ముందు మనం చెప్పేసినాం క్లియర్ గా, అసలు వాడు ఎందుకు అప్లై చేస్తుండే, ఎందుకు ఎంటర్టైన్ చేస్తుండే, వానికి పైసలు కావాలి, రిసిప్రోకల్ కావాలి, ఏది లేకుండా ఫ్రీ అయినా సరే వానికి ట్రాఫిక్ అయితే వస్తుంది. ఎలా రిక్వెస్ట్ చేయాలో కూడా చూపించినాం. ఇప్పుడు డైరెక్ట్ ప్రాసెస్ చూపిస్తాం. సో గూగుల్కి వెళ్ళేసి డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని కొట్టండి. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. వీళ్ళంతా బ్లాగ్ రాస్తారు, ట్రాఫిక్ కోసం రాస్తారు వీళ్ళు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వీడు ఆల్రెడీ కలెక్ట్ చేసి పెడతాడు. ODMTలో కూడా ఇలాంటి బ్లాగ్స్ ఉండే, నేను మధ్యలో రీకన్స్ట్రక్షన్ తీసేసిన. ఇవన్నీ వెబ్సైట్స్ కూడా రెడీగా ఉన్నాయి మీకు బ్యాక్ లింక్ చేయడానికి. ఇందులో ఏదో ఒకటి తీసుకొని ఓపెన్ చేయండి. ఇక్కడ స్పామ్, ఇవి కొన్ని స్పామ్ ఉంటాయి, తీసేసుకోవాలి. మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో కొన్ని డొమైన్స్ పనిచేస్తే పనిచేయదు, పనిచేయాలని తీసేసి పనిచేస్తే పట్టుకోండి. మీరు ఒక నోట్ ప్యాడ్లో రెడీ చేసి పెట్టుకోండి, ఇవి ప్రాపర్ వర్కింగ్ డైరెక్టరీస్ అని. సో నెక్స్ట్ టైం మీకు ఈజీ ఉంటుంది జాబ్. ఇదంతా పంచమాల సైట్స్ పెట్టిండు, ఒకసారి చూసి దీన్ని తీసుకోవడం వేరే దానికో. ఈ వెబ్సైట్ కూడా చక్కగా వేయలేదన్నాడు అడగదు. మంచిగా ఉంటే ఇట్లా రాదు, మంచిగా ఇది బాగానే ఉంది. ఓకే, అయితే దీనిలో డైరెక్టరీస్ అని ఎందుకు అంటారు అంటే ఇప్పుడు చూడండి, blog.odm అనే దాన్ని వెబ్సైట్ అంటాం. ఎందుకంటే ఈమె ఎప్పుడు కూడా మూవీస్ గురించి మాట్లాడుతుంది, టెక్నాలజీ గురించి మాట్లాడుతుంది. ODMT అనేది డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతుంది. వీడు అన్నిటి గురించి మాట్లాడతాడు, అందుకే వీడిని డైరెక్టరీస్ అంటారు. ఓకే, వీని దగ్గర అన్ని రకాల టాపిక్స్ ఉంటాయి కాబట్టి వీటిని డైరెక్టరీస్ అంటారు అనమాట. సో ఇలాంటి డైరెక్టరీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి, సబ్మిట్ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. సబ్మిట్ లింక్ క్లిక్ చేస్తే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేయాలి అంతే. ఆ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు అడుగుతుండు ఏ కేటగిరీ కావాలి. చూడండి ఎన్ని కేటగిరీ ఉన్నాయి చూడండి. నేను చెప్పాను కదా, రిలవెంట్ కేటగిరీ నుంచి మనకు బ్యాక్ లింక్ రావాలి. మన డిజిటల్ మార్కెటింగ్ కదా, ఐదర్ ఇట్ షుడ్ బి ఎడ్యుకేషన్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద మార్కెటింగ్ ఆల్సో యూ కెన్ టేక్ ఇట్. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. గో టు స్టెప్ 2. సెలెక్ట్ చేసుకున్నాం మనం ఆ కేటగిరీ నుంచి రావాలని. ఇక్కడ చూడండి, ఫీచర్ లింక్ డూ ఫాలో $28 అంట. వద్దురా నాయన, నాకు ఫ్రీదే కావాలని తీసుకోండి. మీరు ఫ్రీ లింక్ తీసుకోండి. చూడండి ప్రాసెస్ వచ్చింది. ఇక్కడ ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలి అంతే. ఈ ఫామ్ లో ఏమడుతుంది చూడండి, URL అడుగుతుంది. నీ వెబ్సైట్ URL ఏంది? ఓకే, కేటగిరీ తీసుకున్నాం. ఇంకేం కావాలంటే మీ పేరు. నా పేరు సుభాష్,
నా ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేసిన. ఇంకేం కావాలండి మనకు? మెయిన్ ఇంపార్టెంట్ ఏం కావాలి? యాంకర్ టెక్స్ట్ అంటే ఏంది? యాంకర్ టెక్స్ట్ కి సపరేట్ కాలం ఉండదు. మీరు టైటిల్ డిస్క్రిప్షన్ ఏమైతే రాస్తారో దాన్నే వాడు యాంకర్ టెక్స్ట్ తీసుకుంటారు. కాబట్టి టైటిల్ ఎప్పుడు కూడా కీవర్డ్ రాసి ఉండాలి మీరు మంచిగా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. డిస్క్రిప్షన్ కూడా అప్ అండ్ వెస్ట్ మార్కెటింగ్. హైదరాబాద్. ఈ మెటా కీవర్డ్స్ డిస్క్రిప్షన్ కూడా సేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కీవర్డ్స్ అంటే కామా పెట్టుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ SEO EPC. ఇక్కడ మీరు కీవర్డ్ స్టఫ్ చేసినా పర్లేదు, ఎందుకంటే ఇది మనం గూగుల్ కి సబ్మిట్ చేస్తున్నాం, దీనికి సబ్మిట్ చేస్తున్నాం. ఎన్ని కీవర్డ్స్ పెట్టినా ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా సేమ్ ఇది కాపీ చేసుకోవాలి. నాట్ రోబోట్ అగ్రీ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్. అంత సింపుల్ అండి, ఏం లేదు. గూగుల్లో డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ అని కొట్టండి, ఏదో వెబ్సైట్ చూసుకోండి, అందులో అన్ని పని చేయవు. ఒక పని చేసే వెబ్సైట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత సబ్మిట్ లింక్ అని ఆప్షన్ వస్తుంది. అక్కడ టైటిల్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, URL ఇవ్వాలి, కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, నేమ్ ఈమెయిల్ ఇచ్చేసి సబ్మిట్ అని కొట్టండి. ఈ రిక్వెస్ట్ అనేది వాడికి వెళ్తుంది. అప్రూవ్ చేయడమా లేదా అనేది వాని ఇష్టం. లింక్ సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్. సబ్మిట్ అనదర్ లింక్. దీనికి రిపోర్ట్ ఎట్లా చేయాలి అయితే స్టూడెంట్స్ కి మనం చెప్తాం, ఎంప్లాయీస్ కూడా చెప్తాం, బాబు రోజుకి 30 చేయాలని చెప్తాం. ఆడేం చేస్తాడు, సార్ 60 చేసిన సార్ అంటాడు. ప్రూఫ్ లేదేం లేదు. ఆ ప్రూఫ్స్ కోసమే రిపోర్టింగ్ స్టార్ట్ చేసి. రిపోర్టింగ్ ఎలా చేయాలంటే అందరూ కూడా ఇలా చేయాలి. చూడండి, వెబ్సైట్ నేమ్, URL, what is the title given, what is the description given, okay, status, submit URL. చూడండి, వెబ్సైట్ నేమ్ ఏమొచ్చింది మనకు? BLP డైరెక్టరీ. వెబ్సైట్ URL ఏంటి? ఇది URL. టైటిల్ ఏమి ఇచ్చినాం మనం? టైటిల్ ఇచ్చినాం కదా ఇప్పుడు ఇక్కడ. ఆ టైటిల్ కాపీ చేసి పెట్టుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చినాం. డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చినావు అది కూడా పెట్టండి, టాప్ అండ్ బెస్ట్ అని. తర్వాత స్టేటస్ ఏంది చేసిన తర్వాత ఇక్కడ చెప్పింది కదా, వెయిటింగ్ ఫర్ అప్రూవల్. దాంతో పాటు స్టూడెంట్స్ మీద, కంపెనీ ఎంప్లాయీస్ మీద నమ్మకం లేదు కాబట్టి చూడండి, సబ్మిట్ చేసిన ఒకటి వచ్చింది కదా, submit.php అని. ఈ URL కూడా పేస్ట్ చేయాలి మీరు. అప్పుడు ఏం వస్తుంది, మీ టీమ్ లీడర్ చెక్ చేసుకుంటాడు వీటి నిజంగానే పని చేసిండా లేదా అని. ఓకేనా? ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ఏం చేయాలన్నది. ఇక్కడ మీరు నాకు రిపోర్ట్ పంపించాలి. సో దిస్ ఇస్ హౌ యూ విల్ డూ డైరెక్ట్ సబ్మిషన్. Any questions? Is everything clear? సార్ కొంచెం డౌట్ సార్. ఇప్పుడు మనం సబ్ డొమైన్ నుంచి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టాం అనుకోండి సార్, మనం సబ్ డొమైన్ URL పెట్టాలి కదా సార్? నీకు దేనికి రావాలంటే అది. యాక్చువల్లీ మీరు సబ్ డొమైన్ ఓపెన్ చేసి మీ వెబ్సైట్ URL పెట్టాలి సార్, అందుకే నాకు డౌట్ వచ్చింది. చేయొచ్చు. సబ్ డొమైన్ URL పెట్టాలి కదా సార్? అంటే నువ్వు దానికి బ్యాక్లింక్ కావాలనుకుంటున్నావు? నా సబ్ డొమైన్ లో నేను ఒక పోస్ట్ రాస్తా, ఆ పోస్ట్ కు బ్యాక్ లింక్స్ రావాలి, సబ్ డొమైన్ URL పెట్టాలి, అంతే కదా? గుర్తుపెట్టుకోండి, బ్యాక్ లింక్స్ ఎప్పుడు కూడా వెబ్సైట్స్ కి చేయాలి, బ్లాగ్స్ కి చేయొద్దు. ఈ పోస్ట్ కు నాకు బ్యాక్ లింక్ కావాలి, ఈ పోస్ట్ కాదు. నీ మెయిన్ URL ఏముంది? blog.odmt, దానికి తీసుకురావాలి. మళ్ళీ హైదరాబాద్ గణేష్ అనే బ్లాగ్ రాసినా దానికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. మెయిన్ డొమైన్ కి వస్తే మిగతా అన్నిటికి వచ్చినట్టే. ఓకే సార్. మీరు సపరేట్ URL కానివ్వండి, సబ్ డొమైన్ కానివ్వండి. ఇప్పుడు ఇంకొకటి, ODMT.in కి వచ్చిందంటే సబ్ డొమైన్ అందరికి కూడా బలం వచ్చినట్టే. సార్. ఓకే, సబ్ డొమైన్ కి బలం వచ్చింది అనుకో, సబ్ డొమైన్ లో 100 బ్లాగులు రాసినాం అనుకో, 100 బ్లాగులు కూడా బలం వచ్చినట్టే. మీరు ఇండివిజువల్ బ్లాగ్ కి బ్యాక్ లింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్ సార్. ఇప్పుడు నేను నాది ఉంది కదా సార్, 1-to-1 జనరల్ అడుగుతాను. ఇప్పుడు సాయి కొత్తగా కొన్నాడు కదా సార్, సంథింగ్ ఒక వెబ్సైట్ తీసుకున్నాడు. ఇప్పుడు అతని నుండే నేను బ్యాక్ లింక్ కావాలనుకుంటే అప్పుడు ఎట్లా సార్?
ఇప్పుడు మీ ఇద్దరు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆయన అడుగుతూ ఇచ్చేస్తాడు నీకైనా. అట్లా కూడా చేసుకోవచ్చు జనరల్ ఇప్పుడు చేసుకోవచ్చు, అట్లా ప్రాబ్లం లేదు. కాకపోతే నీకు అట్లా తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, 10-20 మంది అంతే కదా. ఓకే అది సార్ నీ మామూలు నెట్వర్క్ ని బట్టి. ఇప్పుడు నేను ఇప్పుడు- నాకు 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అవును వాళ్ళు సార్. ఏమంటే చేస్తారు. అబ్వియస్ గా నువ్వు అదే. ఫేమస్ అవుతుంటే ఆటోమేటిక్ అది ఇప్పుడు ఫేమస్ అయిపోతుంది. మన క్లాస్ లో ఇప్పుడు 10 మంది ఉన్నాం సార్. ఇప్పుడు నేను 10 మంది ఒక బ్యాక్ లింక్ మేము ఒకటి చేసుకోవచ్చు, ఒక వెబ్సైట్ అనుకుంటే అవును. మామూలుగా అంటే అవును. రిలవెంట్ గా ఉంటే అట్లా అడుగుతున్నారు. చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక సామెత చెప్పిన ఏమని, అంటే బుడిది ఏముండదు లేదు సార్, ఆ, తక్కువ అంటే ఉండాలి కానీ. ఆయన నిన్ననే కొన్నాడు, నువ్వు నిన్న కొన్నావు, ఆహా. అదే సార్ వాళ్ళకి ఏం జనరల్ గా కాదు. అడుగుతున్నా కాకపోతే సార్ నేను. ఏం చేయాలంటే సాయి ఒక 3 నెలలు బాగా కంటెంట్ రాయమని చెప్పాలి. 3 months తర్వాత బ్యాకింగ్ తీసుకుంటే వాల్యూ ఉంటుంది నీకు, ఇప్పుడు తీసుకునే కంటే. ఓకేనా? ఓకే సార్. ఇంకొకటి, నువ్వు డిగ్రీ అయిపోయింది, ఇప్పుడే జాబ్ చేస్తున్నావు. అవును. జాబ్ చేస్తున్న ఫస్ట్ మంతే ఒక ఆడి కార్ కొన్నావు అనుకో, అందరికి డౌట్ వస్తుంది, వీడు ఏదో చేస్తుండ్రా బై స్కామ్ అని. నువ్వు నిజంగానే స్కామ్ చేసినా కూడా ఒక 3 నెలలు 3 నెలలు 5 ఉన్నావు అనుకో, వీడు పాపం పిల్లాడు కష్టపడ్డాడు సంపాదించిన అనుకుంటాడు. ఇక్కడ గూగుల్ కూడా అంతే. ఇలా డొమైన్ కొంటే రేపు 10 బ్యాక్లింగ్ వచ్చినాయి అనుకో, అది కూడా బ్లాక్ హ్యాట్ కిందకే వస్తుంది. ఎట్లా వస్తుంది బై వీడికి, వీడు రాసింది 4 పోస్టులు ఎట్లా వస్తాయి అని డౌట్ పడుతుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఎవరైనా కూడా డొమైన్ కొన్నాంబడే బ్యాక్లింగ్ ప్రాసెస్ చేయొద్దు. 1 month మొత్తం డిజైనింగ్ దాని మీద చేసిన తర్వాత సెకండ్ మంత్ నుంచి బ్యాక్లింగ్ చేసుకోవాలి. ఓకే సార్. రైట్. దిస్ ఇస్ డైరెక్ట్ మిషన్. సార్ ఇంకొక డౌట్ సార్. చెప్పండి సార్ సబ్ డొమైన్స్ లో ఇప్పుడు ఒక దాంట్లో 2 సబ్ డొమైన్స్ ఉన్నాయంటే 2 సబ్ డొమైన్స్ కి డిఫరెంట్ కేటగిరీస్ డిఫరెంట్ ఉన్నాయంటే మనం దేనికి ఇవ్వాలి సార్? అంటే ఇప్పుడు ODMT కి డిజిటల్ మార్కెటింగ్ అన్నారు, దాంట్లో సబ్ డొమైన్స్ వేరే వేరే చేసామంటే కేటగిరీస్, సో మొత్తానికి అది బ్యాక్ లింక్ అవుతుందా సార్? సో ఇది చాలా రేర్ కేసు అనమాట. నా ODMT డిజిటల్ మార్కెటింగ్ మాట్లాడుతుంది, తర్వాత SAP.ODMT అనుకోండి, అది SAP గురించి మాట్లాడుతుంది అనుకో. అప్పుడు ఏం చేయండి, బ్యాక్లింగ్ తెచ్చినప్పుడు SAP.ODMT కి బ్యాక్లింగ్ తెచ్చుకోండి SAP నుంచి. ఏ కేటగిరీ అయితే అది సబ్ డొమైన్ అయినా అట్లా డిఫరెంట్ సబ్ డొమైన్స్ ఉంటే ఆ పర్టికులర్ సబ్ డొమైన్ కి లింక్అప్ చేసుకోవచ్చు. ఒకవేళ మొత్తం బ్లాగ్ మొత్తం డొమైన్ అంతా ఒకటే ఉంటే సో డైరెక్ట్ మెయిన్ డొమైన్ కి చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో ఈ డైరెక్ట్ సబ్మిషన్ లో 50% కాదు 20% ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాడు చూసుకొని అప్రూవ్ చేసే సక్సెస్ రేట్ చాలా తక్కువ, బట్ ఛాన్స్ తీసుకోదు, ట్రై చేయాలి. ఓకేనా? కొంచెం ఇది స్పామీ ప్రాక్టీస్ కూడా. ఓకే, ఫ్యూచర్ లో చెప్తా ఇది చేయాలా వద్దా, ప్రస్తుతానికి అయితే మీరు చేయాలి. ఓకే, మీరు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఐ వాంట్ టు డూ 20 డైరెక్టరీ సబ్మిషన్. ఇక్కడ 20 అనే హార్డ్ టాస్క్ ఎందుకు ఇస్తున్నా అంటే, ఫస్ట్ మీకు ప్రాబ్లము వెతకడంలోనే చాలా ప్రాబ్లం అవుతాయి, దొరకవు. సో మీరు 20 చేసినట్టు 20 మీ దగ్గర ఉంటాయి, తీసి పెట్టుకోండి, రేపు పొద్దుగాల కంపెనీకి పనికి వస్తుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం కష్టం అవుతుంది. సెకండ్ 25 చేసే వరకు నువ్వు ఫాస్ట్ గా చేయగలగాలి. నాదేంటంటే మీరు ఫాస్ట్ గా చేయాలి, రేపు పొద్దుగా మీరు ఎక్స్పీరియన్స్ గా పోయినా కూడా సర్వైవ్ కావాలి. అందుకోసమే 20 అంటున్నా, కంపల్సరీ 20 చేయండి విత్ ప్రాపర్ రిపోర్టింగ్ లైక్ దిస్. ఓకే, దట్ ఈస్ డైరెక్ట్ సబ్మిషన్. ఎనీ క్వశ్చన్? దీనికి సంబంధించి యూట్యూబ్ లో నా వీడియో కూడా ఉంటుంది, ఏం డౌట్ వస్తే చూడండి అది. రైట్, ఎనీ అదర్ క్వశ్చన్? నో క్వశ్చన్? రైట్, లింక్ పంపించండి సార్ ఒకసారి యూట్యూబ్ కి. లింక్ షేర్ చేయాలా? యూట్యూబ్ లోకి వెళ్దాం. వీడియోస్ SEO పార్ట్లో ఉంటుంది. వచ్చింది SEO ఆఫ్ పిచ్ 1 2 3 4 చూసుకుంటారు కదా, ఇది డైరెక్ట్. నేను లింక్ ఏమి ఇస్తలేను. ODMT టైప్ చేసి వీడియోస్ క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ లో ఇగో ఈ డిఫరెంట్ కలర్ లో పెట్టింది, ఇక్కడ ఆన్ పేజ్, ఇది ఆఫ్ పేజ్ 1 2 3 4 ఈ మొత్తం ఆఫ్ పేజ్ గురించి చూడు. దాదాపు 11 12 టెక్నిక్ గురించి మాట్లాడాడు, 14 పవర్ఫుల్ టెక్నిక్స్. ఓకే, ఇది ఫస్ట్ సెకండ్ చూడండి మీరు. రైట్, ఒక లింక్ అయితే షేర్ చేస్తాను నీకు. ఓకే, డన్. నెక్స్ట్ బ్లాగ్ కామెంటింగ్. సో ఇక్కడ
సాయిశ్రీ ఒక బ్లాగ్ రాసింది, లెందిగా రాసింది, బాగుంది, నాకు నచ్చింది. అయితే ఓకే, అయితే నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నా తనకు, చాలా బాగుందని. ప్రేమ రాసిన వెరీ గుడ్ బ్లాగ్, కీప్ ఇట్ అప్. అయితే వర్డ్ ప్రెస్ లో ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక బ్లాగ్ ని మీరు కామెంట్ చేయాలి అంటే సరే మీ పేరు చెప్పాలి, మీ ఈమెయిల్ చెప్పాలి, అప్పుడే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఈమెయిల్ ఇచ్చేస్తున్నా సుభాష్ మంగళం 786 అనేది, పేరు సుభాష్ అంటున్నా, బట్ సుభాష్ బదులు నేను పేరు ఏమంటున్నా అంటే డిజిటల్ మార్కెటింగ్ అని పెడతాను. తర్వాత నా వెబ్సైట్, ఎప్పుడైనా ఎవరైనా వెబ్సైట్ అంటే మొహమాటం లేకుండా మా వెబ్సైట్ ఎక్కేసుకోవాలి. దట్ ఈస్ ద ఛాన్స్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. తర్వాత సేవ్ అండ్ మై నేమ్. ఓకే, సో సాయిశ్రీ ఒక బ్లాగ్ రాసింది, ఆ బ్లాగ్ నాకు నచ్చింది. నచ్చిన తర్వాత నేను ఆ బ్లాగ్ దగ్గరకు వచ్చి కామెంట్ చేసినప్పుడు వర్డ్ ప్రెస్ కంపల్సరీగా నేమ్, ఈమెయిల్ ఐడి అడుగుతుంది, పెట్టేసి వెబ్సైట్ ఇచ్చిన పోస్ట్ కామెంట్. అయితే ఈ కామెంట్ ఎంబడే అప్రూవ్ కాదు అండి, ఇక్కడ చూపిస్తుంది అట్లా, కానీ ఇగో అవైటింగ్ మోడరేషన్. ఈ కామెంట్ అనేది సాయిశ్రీకి వచ్చేస్తుంది, ఆమె ఇష్టం, ఆమె యాక్సెప్ట్ చేయొచ్చు లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కామెంట్ చూడండి, కామెంట్ వచ్చేసింది. ఎవరు ఆయన అనిపించింది, ఈయన పేరు డిజిటల్ మార్కెటింగ్ అంట, ఏం రాసిండు, వెరీ గుడ్ బ్లాగ్. అబ్వియస్ గా ఆయన ప్రేస్ చేస్తుండు కాబట్టి సాయిశ్రీకి నచ్చుతుంది, అప్రూవ్ చేసేస్తుంది. అప్రూవ్ చేసేస్తే ఏమవుతుందంటే ఈ బ్లాగ్ లో పర్మనెంట్ గా ఒక కామెంట్ అనేది ఉండిపోతుంది. సో ఈ బ్లాగ్ చూసిన వాడికి కూడా ఓకే, పీపుల్ కామెంటింగ్ అని వాడికి కూడా కామెంట్ చేయాలనిపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ గుడ్ ఫర్ హర్. ఇప్పుడు చూద్దాం, వెరీ గుడ్ బ్లాగ్, కీప్ ఇట్ అప్. ఇది కామెంట్ చేసింది ఎవరండి? డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్. చూడండి నేను కర్సర్ పెడుతున్నా, ఏమైతుందండి ఇక్కడ, వాట్స్ హ్యాపెనింగ్? ఇది క్లికబుల్ టెక్స్ట్ అవుతుందండి, ఇది క్లికబుల్ టెక్స్ట్. ఇది క్లిక్ చేస్తే ఎక్కడికి పోతుంది? ఓడిఎంటీకి పోతుంది. అంటే ఏమైనట్టు ఇప్పుడు ఏమైనట్టు నాకు బ్యాక్ లింక్ వచ్చేసింది. ఎట్లా వచ్చేసింది? సాయిశ్రీకి ఒక బిస్కెట్ వేసిన నేను, సాయిశ్రీ నీ బ్లాగ్ బాగుందని. సాయిశ్రీ బిస్కెట్ తిన్నది, నాకు బ్యాక్ లింక్ వచ్చింది. దీన్నే బ్లాగ్ కామెంటింగ్ అంటారు. ఆ కామెంట్ అనేది మన ఇష్టం కదా సార్, కావాలంటేనే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నెగిటివ్ కామెంట్ వస్తే ఆపొచ్చు. కానీ మనం నెగిటివ్ ఎందుకు చేస్తాం? అరే సాత్విక్ మస్తు మంచోడు పోయి, తోపు పోయి, దాన ధర్మాలు బాగా చేస్తాడు పోయి అని 100 రూపాయలు ఇస్తాను. సాత్విక్ వేస్ట్ అంటే ఎందుకు ఇస్తాడు? ఇయ్యాడు. సో కామెంట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫ్లోటింగ్, హౌ యూ ఫ్లోట్ ఇట్. డైరెక్ట్ సబ్మిషన్ రిక్వెస్ట్ చేయడం, అన్న 100 రూపాయలు ఇయ్యానా అని. బ్లాగ్ కామెంట్లు అట్లా కాదు, అలాంటి బైక్ లేవి కామెంట్ తీసుకోవడం. దీన్ని బ్లాగ్ కామెంటింగ్ అంటారు. 50% ఆఫ్ దమ్ దే విల్ అప్రూవ్ ఇట్. ఇట్స్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్. ఇది అర్థమైంది ఎట్లా రిక్వెస్ట్ చేయాలో? ఓకే, బట్ ఎలాంటి వెబ్సైట్ పట్టుకోవాలి, అసలు వెబ్సైట్స్ ఎట్లా పట్టుకోవాలో చూపిస్తుంది. మామూలుగా ఈ సాయిశ్రీ వెబ్సైట్ నాకు తెలుసు కాబట్టి చేసిన, మామూలుగా వెబ్సైట్ చేయాలి. ఇది గుర్తు పెట్టుకోండి బాగా. గూగుల్కి వెళ్ళేసి మామూలుగా నేను ఏమంటున్నా, డిజిటల్ మార్కెటింగ్ అంటున్నా. అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్ నుంచే బ్యాక్ లింక్ కావాలనుకుంటున్నాను, నాట్ ఆన్ మూవీస్. అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కొట్టినాం అనుకో, చూడండి కరెక్ట్ రాదండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ ప్రొవైడర్ చేస్తూ వస్తారనమాట. కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఈ విధంగా ఇన్వర్టెడ్ కామర్స్ లో సెర్చ్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ థింగ్స్ వస్తాయి. ఇది ఓపెన్ చేద్దాం, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. అయితే వీటినల్లా కామెంట్ సెక్షన్ ఉందా లేదా చూద్దాం. వీటినల్లా లేదండి. సో ఇలాంటివి వచ్చిన మన టైం వేస్ట్. కాబట్టి ఈ సెర్చ్ లో ఏమనాలంటే డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ కంపల్సరీ నాకు ఈ విధంగా ఉండాలి అని చెప్తున్నాం గూగుల్కి. లీవ్ ఎ రిప్లై, ఆ వెబ్సైట్ లో లీవ్ ఎ రిప్లై కానీ లీవ్ ఎ కామెంట్ ఏదైనా పెట్టచ్చు. సో ఈ విధంగా కూడా సెర్చ్ చేయొచ్చు, మీకు తెలియకపోవచ్చు. ఈ విధంగా కూడా సెర్చ్ చేయొచ్చు గూగుల్లో. ఇప్పుడు ఏమంటున్నామంటే డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ ఉండాలి ఆయన దగ్గర, దాంతో పాటు లీవ్ ఎ రిప్లై కూడా ఉండాలి. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం, ఈ బ్లాగ్ ఓపెన్ చేస్తే ఈయన డిజిటల్ మార్కెటింగ్ గురించి మారుతుండు కాబట్టి ఈయన నుంచి బ్యాక్ లింక్ వస్తే బాగుంటుంది. డెఫినెట్ గా ఈయన దగ్గర చూడు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, ఈయన అలా అప్రూవ్ కూడా చేస్తున్నాడు. ఏమో వీడు ఓన్లీ కామెంట్ల కోసమే చేసినటువంటి బ్లాగ్. ఇగో ఇక్కడ ఉంది చూడు, లీవ్ ఎ రిప్లై మనకు దొరికింది. ఇక ఇట్లా వేయాలి. మీరు ఫ్యాషన్ డిజైనింగ్ అనుకోండి, ఫ్యాషన్ డిజైనింగ్ ప్లస్ లీవ్ ఎ రిప్లై.
మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్ లెర్నింగ్ ప్లస్ లీవ్ రిప్లై. వెబ్సైట్ వస్తుందా, నేమ్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్, కామెంట్స్, సబ్మిట్. వాడు అప్రూవ్ చేస్తే నీ కామెంట్ అనేది వచ్చేస్తుంది. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్స్? ఓకే. మాకు ఇచ్చిన రియల్ ఎస్టేట్ కూడా చెక్ చేసుకోవచ్చు అట్లా కావాలనుకుంటే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెబ్సైట్ మాకు ఇచ్చారు వెబ్సైట్, వాళ్ళకు బ్యాక్ లింక్స్ ఇట్లా చేయొచ్చు ఇట్లా. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి ఇది ఎంత ఓల్డ్ వెబ్సైట్ అంటే ఈ బ్లాగ్ రాసి వాడు ఎన్రోల్ అయి ఉంటది, 5 ఏళ్ళు అయింది అనుకో, వీడు కొత్తగానే రాసిండేది. ఓకే, కానీ కొన్ని బ్లాగ్స్ చాలా ఓల్డ్ ఉంటాయి, అప్పుడు వాడు చూసుకోడు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ సెర్చ్ చేసిన తర్వాత టూల్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఈ రిజల్ట్ అనేది ఎప్పటివైనా సరేనా లేదా ఫ్రెష్ది కావాలా? నాకు ఈ పాస్ట్ వీక్ది కావాలి. ఈ బ్లాగ్స్ అన్ని 2 days అగో రాసిండు, వీటికి కానీ కామెంట్ చేసినావు అనుకోడు, ఫుల్ ఖుషి అయిపోతాడు వాడు, నీకు ఈజీగా కామెంట్ అప్రూవ్ చేస్తాడు అనమాట, తొందరగా బ్యాక్ లింక్ వస్తుంది. ఇది ఇంకో టెక్నిక్ చూడండి, అన్నిట్లో కూడా లీవ్ రిప్లై వచ్చింది. అర్థమైందా? సో ఈ విధంగా సెర్చ్ చేయాలి. తర్వాత లేటెస్ట్ కావాలంటే టూల్స్లోకి వెళ్ళి ఈ విధంగా చేయండి, ఫ్రెష్ రిజల్ట్స్ వస్తాయి. దాని దగ్గరికి వెళ్ళి కామెంట్ అప్రూవ్ చేయండి. దిస్ ఈస్ కాల్డ్ బ్లాగ్ కామెంటింగ్. దిస్ ఇస్ రియలీ గుడ్. థర్డ్, ఇది మేము అడుక్కోవాలి, ఇదేమో అని పొగడాలి, ఫ్లర్ట్ చేయాలి, ఇవన్నీ ఎందుకు భయ్? సాత్విక్ చెప్పినగా 10 మంది ఉన్నాము, 9 బ్యాక్లింక్లు వస్తాయి అన్నట్టు. మనమే 1000 వెబ్సైట్ కొనుక్కోవాలి, కొనుక్కొని ఒకదానికి కూడా బ్యాక్లింక్ ఇచ్చుకోవాలి, పని అయిపోతుంది కదా భయ్, అంతే కదా? మనమే 1000 వెబ్సైట్లు కొనుక్కోవాలి, 1000 వెబ్సైట్లు కొనుక్కొని ఒకదాని కూడా బ్యాక్లింక్ ఇచ్చుకోవాలి. కానీ ప్రాబ్లం ఏంటండి ఇక్కడ? 1000 వెబ్సైట్ కొనాలంటే ప్రాబ్లం ఏంది? మనీ పైసలు కావాలి కదా. కానీ ఒకవేళ నీకు ఫ్రీగా హోస్టింగ్, ఫ్రీగా డొమైన్ వచ్చింది అనుకో, కొంటావు కదా. వెబ్ 2.0 సైట్స్ అంటే ఏం లేదండి, నువ్వు డొమైన్ హోస్టింగ్ కొనాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు అది చూపిస్తున్నా, అట్లా హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, డొమైన్ హోస్టింగ్ కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సాయి అంటాడు, మళ్ళీ ఎందుకు సార్ నాతో కొనిపించినావు 4000 పెట్టి? సో దానికి ప్రాబ్లం ఏంటంటే, మీ డొమైన్ ఎలా వస్తుందంటే sai.blogspot.com అని వస్తుంది, sai.wix.com అని వస్తుంది. దీనికి sai.com రాదు, ఈ తోకలు వస్తాయి. దీనివల్ల లాభం ఉందేమన్నా మనకు? చూస్తే సార్ tp.com, tx.com ఇవే వచ్చినాయి సార్. సో ఈ విధంగా వస్తాయి, దీనివల్ల లాభం లేదు. ఎందుకంటే నువ్వు ప్రాపర్ గా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ చేయాలనుకో, ఈ sai.weddings.com అంటే బాగుంటది, కానీ sai.weddings.blogspot.com అంటే బ్రాండింగ్ ఏముంది? కాబట్టి సీరియస్ బిజినెస్ సెట్ కావాలి. కాకపోతే మనకు బిజినెస్ కాదా కావాల్సింది, ఇక్కడ బ్యాక్ లింక్స్ కదా. కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్రియేట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి బ్యాక్ లింక్ తెచ్చుకోవాలి. అర్థమైందా సార్? ఈ విధంగా చాలా ఉన్నాయి, బ్లాగ్ స్పాట్, wix.com, wordpress.com, పీబ్లీ, ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. మీరు ఏం చేయాలి, దీనికోసం గూగుల్లో సెర్చ్ చేయండి. డైరెక్టరీ సబ్మిషన్స్ కి ఏం చెప్పాను నేను? డైరెక్టరీ సబ్మిషన్ సైట్ లిస్ట్ అని కొట్టాలి. బ్లాగ్ కామెంట్కి అట్లా సెర్చ్ చేయొద్దు, బ్లాగ్ కామెంట్ సైట్స్ అని కొట్టొద్దు, ఈ విధంగా చేయాలి. మళ్ళీ వెబ్ 2.0 కు సెర్చ్ చేయండి, వెబ్ 2.0 సైట్స్ లిస్ట్ అని కొట్టండి, మీకు వచ్చేస్తాయి. ఇక్కడ వాడు మెన్షన్ చేస్తాడు ఏంటి అనేది. ఇవన్నీ వెబ్సైట్స్, వర్డ్ ప్రెస్, వీబ్లీ, విక్స్, గూగుల్, టంబ్లర్, యోలా, వెబ్స్, బ్లాగర్. ఈ బ్లాగర్ ఒకటి తీసుకొని నేను చూపిస్తాను మీకు. ఓకే, సో బ్లాగర్ చూద్దాం. ఇది గూగుల్ వాళ్ళదే. మీరు మీ జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ కావచ్చు. మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మీకు ఇలా వస్తుంది, చూపిస్తే ఎట్లా ఉంటుందో. మీరు blogger.com లోకి వెళ్ళి సైన్ ఇన్ కొట్టినప్పుడు ఇలా వస్తుంది, వచ్చినప్పుడు అడుగుతుంది ఏంటి పేరేంటి బై, నీ బ్లాగ్ పేరేంటి అంటే, నీ కొత్త వెబ్సైట్ తీసుకున్నావా దాని పేరేంటి అని అడుగుతున్నాడు. సో నేను అనుకుంటున్నా ODMT మార్కెటింగ్ అంటున్నాను. నెక్స్ట్ డొమైన్ పేరేంటి, డైరెక్ట్ గా డొమైన్ పేరు అడుగుతాడు. ఓకే, సో ఈ డొమైన్ పేరు కూడా యూనిక్ ఉండాలి. చూడండి ఆటోమేటిక్ గా తోక వచ్చేస్తుంది, blogspot.com. సో ODMT సుభాష్.
అది ఉందో లేదు, సారీ లేదు పోయి అంటాడు. ఎందుకంటే ఓడిఎంటి సుభాష్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ వేరే వాడు తీసుకుంటే నువ్వు తీసుకోలేదు, ఇది కూడా మళ్ళీ ఇక్కడ ఏమంటారు ఓడిఎంటి సుభాష్ డిజిటల్ అవైలబుల్ ఉంది బై. సేవ్ కొట్టేసి అయిపోయింది. నీ డొమైన్ హోస్టింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చేసింది. ఇప్పుడు నువ్వు గూగుల్లో పక్కకి వెళ్ళి ఓడిఎంటి సుభాష్ డిజిటల్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ అని కొట్టేసి వచ్చేసింది. నీకు డొమైన్ అలాట్ చేసిండు, పోస్టింగ్ అలాట్ చేసిండు. ఇలా నువ్వు బ్లాగ్స్ రాసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ రాదు ఏంది సమ్మర్ క్యాంప్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ కంటెంట్ రాస్తే కూడా సొంత కంటెంట్ రాయాలి. ఓకే, డూప్లికేట్ కంటెంట్ రాయకండి. ఈవెన్ తో అవి డమ్మీ వెబ్సైట్స్ అయినా కూడా మీరు ఎప్పుడైతే కూడా సొంత కంటెంట్ రాస్తారో చాలా బెనిఫిట్ ఉంటుంది. నేను మళ్ళీ చూపిస్తా ఎందుకనేది అది. సో ఇక్కడ నుంచి కొంచెం కంటెంట్ కాపీ చేసుకుంటున్నా. జనరల్ గా అయితే డిజిటల్ కంటెంట్ రాయాలి, నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను కాపీ చేస్తున్నా. ఓకే రైట్ అండి. దాని తర్వాత కాంటాక్ట్ ఏమైనా మర్చిపోయినా మనం? ఈ డొమైన్ హోస్టింగ్ తీసుకున్నాం, కంటెంట్ రాసినాం, ఏమైనా మర్చిపోయినామా? చెప్పండి, ఏమైనా మర్చిపోయినామా? అసలు ఎందుకు చేస్తున్నాం ఇది మనం? వెబ్ 2.0 ఎందుకు చేస్తున్నామండి? సో ఏం చేయాలి ఇప్పుడు నేను? ఎట్లా చేయాలి? డిజిటల్ మార్కెటింగ్ అని సెలెక్ట్ చేసుకొని మీ మెయిన్ వర్డ్ మీ డొమైన్ ఏందో దానికి లింక్ ఇచ్చుకోవాలి. అది కదా మన ఇంపార్టెంట్. సో చేస్తున్నాం. ఇప్పుడు మన చేతిలోనే ఉంది. వేరే వాడు అప్రూవ్ చేసేది మనమే క్రియేట్ చేసుకుంటాం, మనమే లింక్ ఇచ్చేసుకుంటాం. వెల్కమ్ అయిపోయింది బై. మన డొమైన్ ఓడిఎంటి సుభాష్ డిజిటల్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ ఉంది. అందులో బ్లాగ్ రాసేసినాం. ఇది ఓపెన్ చేస్తే బ్లాగ్ ఉంది, ఇక్కడ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే ఓడిఎంటి కూడా వెళ్ళిపోతుంది. అయిపోయింది కదా, బ్యాక్ లింక్ వచ్చేసింది. దాట్స్ ఇట్. బట్ ఆ కంటెంట్ మాత్రం, ఈ కంటెంట్ అయితే ఏం రాసినావో ఇది ఐడి చేసుకోవచ్చు. మళ్ళీ నువ్వు ఐడి చేసుకోవచ్చు. ఇక్కడ కూడా బోల్డ్ ఇటాలిక్స్ కానీ లింక్స్ కానీ అన్ని ఉన్నాయి. నార్మల్ వర్డ్ ప్రెస్ ఎట్లా చేస్తాం అట్లా చేయండి. అట్రాక్టింగ్ గా చేయండి. కలర్స్ అన్ని పెట్టొచ్చు. సో దట్ ఒకవేళ సడన్ గా ట్రాఫిక్ ఇక్కడ వచ్చినా కూడా మీకు బిజినెస్ అవుతుంది. సో వెబ్ 2.0 100% బ్యాక్ లింక్. సో మీరు బ్లాగ్ కామెంటింగ్ కూడా 20 చేయాలి. వెబ్ 2.0 ఐజ్ చేయండి చాలు. చాలా వర్క్ ఇచ్చిన ఈ 3 కానీ మీరు పర్ఫెక్ట్ చేస్తే మీ మిగతా హాఫ్ పేజ్ చాలా ఈజీ. ఇవే టఫ్, దీని తర్వాత ఇంకా ఈజీ ఉంటాయి అవన్నీ. ఓకే, దీనికి రిపోర్టింగ్ కూడా చెప్పాను నేను ఎట్లా అనేది. డైరెక్ట్ సబ్మిషన్ కి బ్లాగ్ కామెంటింగ్ రిపోర్టింగ్ ఎట్లా అంటే, బ్లాగ్ కామెంటింగ్ కి ఓకే కీవర్డ్, ఏం కీవర్డ్ నువ్వు సర్చ్ చేసినావు, తర్వాత వెబ్సైట్ వచ్చింది కదా, ఆ వెబ్సైట్ నేమ్ ఏంటి, వెబ్సైట్ నేమ్ వచ్చిన తర్వాత వాట్ ఈస్ యువర్ కామెంట్, వాట్ ఈస్ యువర్ స్టాటస్. కీవర్డ్ ఏమి ఇచ్చాడు నేను, డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ లీవ్ ఏ కామెంట్, లీవ్ ఎ రిప్లై ఆర్ లీవ్ ఎ కామెంట్ ఇచ్చిన. ఇలా చేస్తున్నప్పుడు నాకు ఒక వెబ్సైట్ చూస్ చేసుకున్నా, ఆ వెబ్సైట్ పేరు abc.com. కామెంట్ ఏం పెట్టినా, కామెంట్ ఎప్పుడు గుడ్ వెబ్సైట్ టీపీట మనకండి, అక్కడ రాసింది చూసి రాయండి. I saw your blog on digital marketing trends. It's really good. Keep writing more. అంటే అది ఒక పర్సన్ రాస్తున్నట్టు ఉండాలి ఉంటుంది. ఓకేనా, నేను ఇది సరిపోతలేదు కాబట్టి డిలీట్ చేస్తున్నా. స్టాటస్ పెండింగ్, మళ్ళీ చెక్ చేస్తున్నా అది తర్వాత కూడా పోయి. అప్రూవ్ అయితే అప్రూవ్డ్ on 23rd April 2023. ఇది ఏంది, బ్లాగ్ కామెంట్. ఇది వెబ్ 2.0 అయితేనేమో వెబ్ 2.0 సైట్ నేమ్, తర్వాత మీరు చేసిన వెబ్సైట్ యూఆర్ఎల్, మీరు చేసినారు కదా ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటి, తర్వాత యాంకర్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఏ టెక్స్ట్ కి మీరు ఇచ్చారు,
ఇదేంది blogger.com వెబ్సైట్ నేమ్ బ్లాగర్ అని పెట్టండి. బ్లాగర్ తర్వాత మీరు చేసిన వెబ్సైట్ ఏంది సుభాష్ digital.blogspot. తర్వాత యాంకర్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఏ కీవర్డ్ క్లిక్ చేసి ఇచ్చారంటే డిజిటల్. రైట్. ఇంకొకటి, మీ తెలుగు ఛానల్ అన్ని వీడియోస్ రికార్డ్ అవుతున్నాయండి. అది ఇంకా ఛానల్ అనేది పబ్లిష్ కాలేదు, కానీ వీడియోస్ పెట్టినా దాన్ని ఇంకా చేస్తా నేను. ఇగో ఇదే చూడండి ODMT తెలుగు, youtube.com/ODMT తెలుగు. నేను చాట్ బాక్స్ లో పెడుతున్నా, మీరు బ్యాకప్ కావాల్సిన ఈ వీడియో కూడా నేను రేపు సబ్మిట్ చేస్తాను. ఇక్కడ కొంచెం లెంతీ ఉంది కదా, మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ వీడియోస్కి వెళ్తే స్టార్టింగ్ నుంచి అన్ని ఉన్నాయి చూడండి. స్టార్టింగ్ డొమైన్ హోస్టింగ్ గురించి వీడు సాయి కనిపిస్తుంది చూడ, ఎలిమెంటర్, ఆస్ట్రా, కంటెంట్ క్రియేషన్, SEO క్లాస్ 1, SEO క్లాస్ 2, బ్యాక్ లింక్స్ ఎట్లా చేయాలా నిన్నటిది, హౌ టు సబ్మిట్ గూగుల్ ఆన్ పేజ్. ఇవన్నీ ఇంకా ఆయన ఎడిట్ చేసి పబ్లిష్ చేస్తాడు. ఇంకా మంచిగా ప్రస్తుతానికి ఎడిటింగ్ లేకుండా పెట్టినాం, టైటిల్ డిస్క్రిప్షన్ ఏం పెట్టలే. ఈ రోజు వీడియో కూడా నేను అక్కడ అప్లోడ్ చేస్తా. అప్లోడ్ చేసినాక చూసుకొని చేయండి. వాట్ ఐ నీడ్ ఈస్ క్వాలిటీ. రేపు క్లాస్ లేదు, మీకు ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. ఇక్కడే దీని నుంచే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తారు. నాకు డైరెక్ట్ సబ్మిషన్ 20 కావాలి, బ్లాగ్ కామెంటింగ్ 20 కావాలి, వెబ్ 2.5 కావాలి. దాంతో పాటు మీకు క్లయింట్ వెబ్సైట్స్ ఇచ్చిన వాళ్ళ వెబ్సైట్స్ ఏమన్నా కదా, అది కూడా చేసుకోండి మీరు. ఓకేనా? రైట్. ఎనీ క్వశ్చన్స్? ఈరోజు కొత్తగా ఎవరికో వెబ్సైట్ ఇచ్చానండి. ఎవరిది? స్వామి అనే వెబ్సైట్ ఎవరికి ఇచ్చానండి? ఇచ్చిన ఈరోజు ఎవరికి నేను వెబ్సైట్ యాక్సెస్ చేసినా? అలా సందీప్, నీకు ఇంతకుముందే ఉంది కదా. ఓకే, ఇప్పుడు కొత్తగా నవీన్ ఒకరికి కావాలి, నిఖిలాకి ఒకరు కావాలి కదా. నిఖిలా నీకు ఆల్రెడీ ఇచ్చాను కదా, దస్తగిరి అట్లా తీసుకోమని చెప్పాను. ఓకే నవీన్, నీకు నేను పంపిస్తా, సరేనా? నవీన్, స్వామి అని కొత్త ఉన్నాడు, అతను పంపిస్తా నీకు. ఓకే, నవీన్ లేనట్టు వెళ్ళిపోయినట్టు. ఓకే guys, any questions in today's class? No sir. Chalo, we'll see you on Monday. Bye bye. Good evening. Bye, sir.